హలో నమస్తే నేను అశోక్ అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యల మీద ఎంత పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగుతుందో మనందరం చూస్తున్నాం. ఎమ్మెల్యే బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, అలాగే చిరంజీవి అభిమానులు కావచ్చు, జనసేన అభిమానులు అందరూ కూడా ఖండిస్తూ వస్తున్నారు. బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఇటు జనసేన పార్టీకి సంబంధించి నాగబాబు సైడ్ నుంచి కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి కావచ్చు ఎలాంటి రియాక్షన్ రాలేదు. దీనికి సంబంధించి వాళ్ళు స్పందించినట్టు తీరు కావచ్చు, వాళ్ళు ఈ ఇష్యూ మీద రియాక్ట్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. మరోవైపు టీడీపీకి సంబంధించి కూడా టీడీపీ క్రమశిక్షణ సంఘం కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా వీళ్ళు కూడా ఎక్కడా కూడా ఈ ఇష్యూకి సంబంధించి మాట్లాడిన పరిస్థితి అయితే లేదు. కామినేని శ్రీనివాస్ ఈ ఇష్యూకి సంబంధించి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ఇష్యూని లేవనెత్తినటువంటి ఆ కామెంట్స్కి కౌంటర్గానే బాలకృష్ణ మాట్లాడుతూ వచ్చారు. అయితే ఆయన మాట్లాడినటువంటి మాటలను కొంతమంది తప్పుగా అపార్థం చేస్తున్నారు కాబట్టి అసెంబ్లీకి సంబంధించిన దాంట్లో ఆ మాటలను తొలగించాలంటూ కూడా ఈరోజు ఆయన స్పీకర్ని కోరుతూ వచ్చారు. ఆ మాటలన్నింటినీ కూడా తీసేయండి అంటూ కూడా డిలీట్ చేయండి అంటూ కూడా చెప్తూ వచ్చారు. అయితే ఈ అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక కొత్త చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే చిరంజీవి గారిని మాట్లాడినటువంటి మాటల మీద, చిరంజీవి గారికి సంబంధించిన మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద చిరంజీవి అభిమానులందరూ కూడా ఒక లెటర్ని రిలీజ్ చేస్తూ వచ్చారు. బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి, అలా చెప్పకపోతే మేము దీనికి సంబంధించి నిరసనలన్నింటినీ కూడా ఉధృతం చేస్తాము, ఖచ్చితంగా హిందూపురాన్ని ముట్టడిస్తామంటూ కూడా చిరంజీవి అభిమానులు నిన్న ఒక పత్రికా ప్రకటన విడుదల చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన వివరణ కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా తప్పుపడుతూ ఉన్నారు. చిరంజీవికి మద్దతుగా, చిరంజీవికి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలకు మద్దతుగా దానికి సంబంధించి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా చిరంజీవికి మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం కావచ్చు, సోషల్ మీడియాలో ట్వీట్లు చేయడం కావచ్చు, దానికి సంబంధించిన ప్రచారం అంతా కూడా జరుగుతుంది. అదేంటి ఇష్యూ మొత్తము ఇటు చిరంజీవికి బాలకృష్ణకి మధ్య జరిగితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇక్కడ ఎందుకు వచ్చారు? జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి ఇష్యూకి సంబంధం ఏంటంటే ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, అనంతపురానికి చెందినటువంటి దగ్గుపాటి ప్రసాద్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వార్ 2 సినిమా రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆయన జూనియర్ ఎన్టీఆర్ని హ్యూమిలేట్ చేస్తూ ఆయన తల్లి గారి మీద మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఆ తల్లి మీద ఆయన చేసినటువంటి అనాచిత్ర వ్యాఖ్యలకు సంబంధించిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా అనంతపురం వెళ్ళి అక్కడ ధర్నాలు చేయడము, ఆయన కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మాట్లాడినటువంటి నేపథ్యంలో ఆయన అయితే బహిరంగ క్షమాపణ చెప్పలేదు, కానీ దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను, లేదంటే దానికి సంబంధించి అసలు నాది కాదు ఆ వాయిస్, నా వాయిస్ని వేరే వాళ్ళు మార్ఫింగ్ చేసి ఇలా రిలీజ్ చేశారంటూ కూడా ఆయన వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే దీని మీద కూడా ఎక్కడా కూడా టీడీపీకి సంబంధించిన పార్టీ నుంచి ఇటు చంద్రబాబు నాయుడు గారి నుంచో లేదంటే లోకేష్ గారి నుంచి ఎక్కడా కూడా స్పందన రాలేదు, దాని మీద రియాక్ట్ అయినటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా అనంతపురం సభలో నుంచొని అదే ఎమ్మెల్యే ఎవరైతే మహిళలను కించపరిచే విధంగా తమ కుటుంబానికి చెందినటువంటి మహిళ మీద అనాలోచితంగా ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడినటువంటి ఎమ్మెల్యేని పక్కన కూర్చోబెట్టుకొని మరి మహిళలకు సంబంధించిన భద్రత మీద, మహిళలకు సంబంధించి ఎవరైనా తప్పుడు ప్రచారం చేసినా, ఎవరైనా నోటుకు వచ్చినట్టు మాట్లాడినా వాళ్ళని ఊరుకోనేటువంటి అంశాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో వాటన్నింటినీ కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా పోల్చి చూసుకుంటారు. మీ ఎమ్మెల్యే మా అభిమానికి సంబంధించిన హీరో తల్లి మీద ఇంత పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఇంత నీచంగా మాట్లాడినప్పుడు మీరు ఎలాంటి చర్యలు తీసుకోకుండానే అలాంటి ఎమ్మెల్యేని మీరు ఒక పక్కన కూర్చోబెట్టుకొని ఈరోజు మహిళలకు సంబంధించిన అంశాల మీద, సోషల్ మీడియాలో మహిళల మీద జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాల మీద మీరు చేసినటువంటి మాటలు ఏంటి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పుడు బాలకృష్ణ గారు సంబంధించి ఆయన రియాక్ట్ అవ్వలేదు, ఆ టైంలో టీడీపీ పార్టీకి సంబంధించిన ఎవరు రియాక్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఈ ఇష్యూ బయటకు వచ్చిన నేపథ్యంలో చిరంజీవి గారు లాంటి ఒక టాప్ పర్సనాలిటీ, ఇండస్ట్రీకి సంబంధించిన ఒక టాప్ పర్సనాలిటీని బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద వాళ్ళందరూ కూడా ఖండిస్తూ వస్తున్నారు. చిరంజీవి అభిమానులకు కూడా మద్దతుగా నిలిపిస్తున్నారు. సో ఇక్కడ సెంట్రిక్గా టార్గెట్ రాజకీయం నడుస్తుంది ఎవరి దగ్గర అంటే టీడీపీ పార్టీకి సంబంధించి. బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక విధంగా టీడీపీకి చాలా నష్టము. కూటమిలో ఉంటూ ఇటు జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు ఏం మాట మాట్లాడినా కూడా అది కూటమికే ఇబ్బందిగా మారుతుంది, కూటమి డివైడ్ అయ్యే పరిస్థితికి దారితీస్తుంది. అలాంటిది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సోదరుడుగా ఉన్నటువంటి చిరంజీవి గారి మీద తమ తోటి కూటమికి సంబంధించిన అభ్యర్థి అయినటువంటి కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే అయినటువంటి బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యల్ని జనసేన యాక్సెప్ట్ చేస్తుందా? దీని మీద నాగబాబు గారు ఏమైనా స్పందిస్తారా? పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు? ఇప్పటివరకే తెలియదు. వాళ్ళిద్దరైతే ఇప్పటివరకు స్పందించినటువంటి తీరే లేదు. కానీ ఈ ఇష్యూ మీద గతంలో ఎన్టీఆర్కి ఎలాగైతే టీడీపీ పార్టీ నుంచి అవమానం జరుగుతూ వచ్చిందో, గతంలో ఎన్టీఆర్ తల్లికి టీడీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఎలా అయితే మాట్లాడుతూ వచ్చారో ఆ ఎమ్మెల్యేకి మాట్లాడినప్పుడు కూడా మీరు ఎవరు స్పందించలేదు, ఆ ఇష్యూ మీద ఎవరూ మాట్లాడలేదు. కానీ ఈరోజు చిరంజీవి గారికి ఇలాంటి సంఘటన జరిగింది కాబట్టి చిరంజీవి గారు లాంటి టాప్ పర్సనాలిటీని అసెంబ్లీలో సేమ్ టాప్ పర్సనాలిటీగా ఉన్నటువంటి బాలకృష్ణ మాట్లాడినప్పుడు మేము ఆయనకు మద్దతుగా నిలుస్తాము, దానికి సంబంధించి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కోరుతున్నాము. ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల మీద కావచ్చు, లేదంటే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన కుటుంబ సభ్యుల మీద ఏమైనా మాట్లాడినా, ఎవరైనా అనాలోచితంగా
అక్కర్లేని విధంగా మాట్లాడినా కూడా ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ అండగా ఉంటామంటూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ట్రెండ్ని ట్రోల్ చేస్తున్నారు, దీనికి సంబంధించిన చర్చని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఒక విధంగా ఇది ఒక హెల్తీ అట్మాస్ఫియర్ అప్పటికీ కూడా పాలిటిక్స్ని, ఇండస్ట్రీని, అటు పాలిటిక్స్కి సంబంధించి చూసుకున్నా ఇటు సినిమాకి సంబంధించి చూసుకున్నా రెండింటినీ కలిపి చూసే వాళ్ళకి ఇది ఒక ఇబ్బందికర పరిస్థితిలోనే ఉంటుంది. గతంలో ఎన్టీఆర్ గారి తల్లిని అవమానించినప్పుడు దాని మీద టీడీపీ పార్టీనో టీడీపీ క్రమశిక్షణ సంఘమో ఒక చర్యలు తీసుకుంటున్నట్టు, లేదంటే ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి పార్టీ నుంచి ఒక లెటర్ రిలీజ్ చేసి ఉంటే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ ఇష్యూకి కారణమై ఉండేది కాదు. కానీ ఈరోజు చిరంజీవి గారికి జరిగిన అలాంటి ఇష్యూ, అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి జరిగినా కూడా ఇప్పటి వరకు కూడా ఆ పార్టీ నుంచి ఎందుకు ఎలాంటి స్పందన రావట్లేదు అనేదే అభిమానుల ఆందోళన, అభిమానులకు సంబంధించి వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం. సో దీని మీద ఖచ్చితంగా టీడీపీ పార్టీ నుంచి ఇక్కడి నుంచి ఏమైనా స్పందన వస్తుందా, లేదా అలా కాకపోతే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి సంబంధించి ఈరోజు చిరంజీవి గారికి జరిగింది, మొన్న ఎన్టీఆర్ గారికి జరిగింది, మరొక రోజు మరొక హీరోకి జరుగుతుంది కాబట్టి ఆ పరిణామాలన్నీ చూసుకుని ఫ్యాన్స్ అంతా ఏకమయ్యి ఇలాంటి పరిణామాలు రాజకీయాల్లోకి రాకుండా, రాజకీయ నేతలు సినిమాలకు సంబంధించిన వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా, సినిమాలకు సంబంధించిన ఇష్యూస్ మీద మాట్లాడకుండా ఉంటారనేది మాత్రం చూడాల్సింది. ఏది ఏమైనప్పటికీ కూడా సోషల్ మీడియాలో మొన్న ఏదైతే జరిగినటువంటి బాలకృష్ణ గారి కామెంట్స్కి వ్యతిరేకంగా చిరంజీవికి మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇస్తున్నటువంటి సపోర్ట్ కావచ్చు, అలాగే వాళ్ళందరూ కూడా చిరంజీవి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా బాలకృష్ణాన్ని డిమాండ్ చేయటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల్ని తొలగించమని, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన జయంతిలో కావచ్చు, వర్ధంతిలో కావచ్చు, అక్కడ ఎన్టీఆర్ ఘాట్కి వెళ్ళి నివాళులర్పించే ప్రతిసారి కూడా ఆ కాంట్రవర్సీని మనం చూస్తున్నాం. ఎన్టీఆర్ కుటుంబానికి అలాగే ఇటు నందమూరికి సంబంధించినటువంటి బాలకృష్ణ గారైనా మిగతా వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ గ్యాప్ నడుస్తుంది. ఆ గ్యాప్ను కూడా మనం ఇన్ని రోజులుగా చూస్తున్నాం. ఆ గ్యాప్ను ఫిల్ చేయకుండా ఇప్పుడు కొత్తగా జరుగుతున్నటువంటి ప్రతి చర్చకు కూడా ఇక్కడ రాజకీయంగా ఒక రంగు పులిమి, కుటుంబాలకు సంబంధించి లేదంటే వ్యక్తిగత హననం చేసే విధంగా జరుగుతున్నటువంటి ఈ ప్రచారాన్నింటిని కూడా తిప్పికొట్టాలని చెప్పేసి ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూ ఉన్నారు, అలాగే చిరంజీవి ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరి వీళ్ళిద్దరూ కోరుతున్నట్టు బాలకృష్ణ బయటకు వచ్చి క్షమాపణ చెప్తారా, ఈ ఇష్యూకి సంబంధించి ఇంతటితో ఫుల్ స్టాప్ పెడతారా, లేదంటే బాలకృష్ణ తన ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకే కట్టుబడి ఉంటారనేది మాత్రం చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇష్యూస్ అన్నీ కూడా ఇప్పుడు టీడీపీ పార్టీకి ఒక తలనొప్పిగా మారబోతూ ఉన్నాయి. కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించిన వ్యక్తులే ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు త్వరలోనే కూటమిలో ఏదో జరగబోతుంది అనేటువంటి ఒక అలజడి అయితే ఇప్పుడు కనిపిస్తుంది.